గుమ్మడికాయ దొంగ. ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజూ దొంగలించేసేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊర్లోనే ఎవరో అయ్యి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్లారు. పెద్దాయన చాలా తెలివైన వారు. రైతుల మొర విని, "ఓ సింతేనా? గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో, ఆ భుజం మీద గుమ్మడికాయంత సొట్ట ఉంటుంది" అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకరు తన కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. పెద్దాయన వెంటనే ఇది గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహపడతాము. బహుశా గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నావు అన్న సామెత ఈ కథ ద్వారానే వచ్చిందేమో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఏ తప్పు చేయకూడదు.